ఈ బస్సుల నిమిత్తమై మేము టోటల్గా ఫ్యామిలీ మొత్తం ఎదురు పడిపోయాం సార్. నిజంగా మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు సార్. ఇప్పుడు మాది 4 సంవత్సరాల నుంచి వీటి కోసమే కొట్లాడుతున్నాం సార్. 2020లో రిలీజ్ చేసింది సార్ గత ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్సిడీస్ ఎక్కడ అధికారులు అడిగాం సార్. అలాగే ఆ 4 సంవత్సరాల్లోని ఎవ్రీ మంత్ 2 మంత్స్కి ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉన్నాం సార్. గవర్నమెంట్ ఇలాగ అమౌంట్ రిలీజ్ చేసిందండి బడ్జెట్ ప్రకారంగానే. అందులో 305 బస్సులు అన్నారు సార్. ఎంతమందికి వేసారో తెలియదు సార్. గత 3-4 టైమ్స్ నేనే వచ్చాను సార్ ఇక్కడికి. వస్తే మొత్తం ఈ బస్ బాడీ ఓనర్లు అందరూ మొత్తం సబ్సిడీలు వాళ్ళందరూ వచ్చారండి. అప్పుడు ఏమని చెప్పారంటే మీది లాగిన్లో ఉంది, అయిపోద్ది, టోటల్ అందరికేనని చెప్పారండి. వెళ్ళిపోయాము. ఇంకా లేదు సార్, మాకు లేదు. ఇంకా ఎలా అంటే మాకు బస్సులకు పెట్టుబడి పెట్టుకోలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఇల్లు తనఖా పెట్టేశాం సార్. 20 లక్షలు అప్పు చేసాం సార్. పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేదండి. నిజంగా తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది సార్. ఈ రోజు ఒక ఆడదాన్ని అయ్యుండి రోడ్డుకి నేను ఇలా ఏడుతున్నారంటే నా బాధ మీరైనా అర్థం చేసుకోండి సార్. పిల్లలకి కనీసం తిండి పెట్టుకునే పరిస్థితి కూడా లేదు సార్. అందుకే నేను ఎవరిని అడగలేదు సార్. నాకు ఏమీ తెలియదండి. అందుకే నా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాను సార్. ఏది ఏమైనా నాకు సబ్సిడీస్ రిలీజ్ చేస్తేనే నేను ఈ ఆఫీస్ ముందు నుంచి కదులుతాను. లేదంటారా నా సావైనా బతుకైనా ఇక్కడే. సీఎంని కలిసాం సార్. అంటే నేను ఒక్క ఓన్గా కాదు సార్, మొత్తం అందరం వెళ్ళి కలిసాం సార్. భరోసా అంటే మీరే మేనేజ్ చేసుకోవాలని చెప్పారు సార్. మేము మేనేజ్ చేసుకునే వాళ్ళం అయితే ఇక్కడి వరకు ఎందుకు వస్తాం సార్? ఒక్కసారి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్, ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. మాకు సబ్సిడీస్ రిలీజ్ చేయండి. మేము ఒక్కలమే కాదు సార్, నా బాధ తట్టుకోలేక నేను ఇక్కడ వరకు వచ్చాను సార్. నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు సార్. తిండి లేక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరి గురించి తెలియదు సార్. ఇప్పటి వరకు నేను తట్టుకోలేకపోయానండి కష్టాలు. అందుకే నా పిల్లల్ని తీసుకుని నేను ఇక్కడికి వచ్చేసాను సార్. అందరికీ విన్నవించుకున్నాం. ఇప్పటి వరకు వేసాం కదా, మీరు మేనేజ్ చేసుకోండి సార్. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు సార్. స్త్రీశక్తి పథకం పెట్టిన దగ్గర నుంచి ఇంతకు ముందు వరకు మేమంటూ ఒక స్థాయిలోనే బతికాం సార్. మాకు పర్లేదు, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, మా పిల్లల్ని మేము పోషించుకోగలం, మేము కూడా ఒక పొజిషన్లో బతకగలం. కానీ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత బస్సులు 56 మంది చిల్లర ఎక్కవలసిన బస్సులు 120 మంది ఎక్కుతున్నారు సార్. టైర్లు వారానికి ఒక టైర్ పేలిపోతుంది సార్. ఒక్క జత టైర్ వచ్చి 50,000 అండి. ఆళ్ళ కార్డులు, ఈళ్ళ కార్డులు, ఈఎంఐ కార్డులు అడుక్కుని ఈఎంఐలు కట్టలేక ఎంత దారుణమైన పరిస్థితి సార్. ఇప్పుడు వరకు బ్యాంకులో నాకంటూ ఒక గుడ్ వాల్యుయేషన్ ఉండేదండి. మీ ఈఎంఐ తప్ప అందరూ ఆపుతున్నారమ్మని ఇప్పటికే 2 ఈఎంఐలు ఆపాం సార్. ఇంకా ఈఎంఐ కట్టకపోతే బ్యాంకు వాళ్ళకు, ఇంటికి వెళ్తేనేమో అప్పులోళ్ళు. ఇంకా ఏదేమైనా నా డెసిషన్, నా సావు అయితే ఇక్కడే సార్. పోలే సార్, నేను ఇక్కడితో అంతమైపోతాను. నా తర్వాత ఇంకా బస్ బాడీ ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళకైనా సబ్సిడీస్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందేమో చూస్తాను సార్. ఇంకెంతకంటే నా బాధని నేను ఇంకెలా వెళ్ళబుచ్చుకోవాలో నాకు తెలియదు సార్. అసలు కష్టాలు అంటే మామూలుగా లేవు సార్. ఎప్పుడు కూడా నేను కష్టాలు పడలేదండి. మాకు ఆస్తులు వద్దు సార్, అంతస్తులు వద్దు. ఏదో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అయినా గవర్నమెంట్ మాకు ఎస్సీలకు కేటాయించిన నిధులు సార్ ఇవి. మా నిధులు మాకిమ్మని అడుగుతుంటుంటే ఏమైపోయినాయి సార్? ఇప్పుడు 560 కోట్లు సార్, ఏమైపోయినాయి సార్? ఈ అమౌంట్ అంతా ఏమైపోయిందండి? ఎవరికి కొట్టారు సార్? ఒక లిస్ట్ చెప్పండి. మాది ఎందుకు కమిషనర్ లాగిన్లో ఉంది, జేడీ లాగిన్ నుంచి కమిషనర్ లాగిన్కి వెళ్ళింది సార్. ఏంటి కమిషనర్ లాగిన్లో ఎందుకు ఉంది? మా ప్రాబ్లం ఏంటి? ఈ శాంక్షన్ లెటర్ 2025లో శాంక్షన్ లెటర్ వచ్చిన వాళ్ళకి అమౌంట్ పడ్డా సార్. మాకు ఏ రీజన్ వల్ల ఆగిపోయింది చెప్పండి. మేము గవర్నమెంట్కి సేవ చేస్తున్నామండి. డీజిల్ భారం మా మీదే పడింది సార్. రోజుకి వచ్చి 15 లీటర్లు ఎక్స్ట్రా డీజిల్ కాలుతుందండి. అది కూడా మేమే కొట్టేస్తున్నాం. మేము సచ్ అయినా సరే మరి ఏదైనా అమ్ముకుని మేమే కొట్టేస్తున్నాం. అది కూడా గవర్నమెంట్ తర్వాత ఇస్తున్నాం. గవర్నమెంట్కి సేవ చేసి వాళ్ళని వృద్ధి చేయకపోతే, గవర్నమెంట్ సహాయం చేయకపోతే మేము ఏమైపోతాం సార్? చెప్పండి సార్. అంటే ఓన్లీ మా కులం అడ్డు వచ్చిందా గవర్నమెంట్కి? చెప్పండి సార్. ఎస్సీ అనే ఒక కులం మాత్రమేనా?
ఎస్సీలు ఇండస్ట్రీలు అవ్వకూడదా సార్? మేము బిజినెస్లు చెయ్యకూడదా? చెప్పండి సార్, మాకు సబ్సిడీస్ రిలీజ్ చెయ్యకూడదా? ఇంకా నా బాధ నేను చెప్పండి సార్, అసలు ప్రాబ్లం ఏంటండి? స్టార్ట్ చేయండి సార్. నమస్తే సార్, మాది కోనసీమ డిస్టిక్ అండి. అమలాపురం నుంచి వచ్చాం సార్. మాకు 2023లో 2 ఎయిర్ బస్సులకి టెండర్ వేసుకున్నాం సార్. జగనన్న బడుగు వికాసం అనే ఒక పథకం కింద ఎస్సీలకి 45% సబ్సిడీస్ ఇస్తానని గవర్నమెంట్ మాకు టెండర్ వేయమన్నారు సార్. అలాగే మేము ఆర్టీసీలో 2 బస్సులు టెండర్ వేసుకున్నామండి. అలాగే మాకు 2024 ఇంకో సార్ జనవరిలో శాంక్షన్ లెటర్ వచ్చిందండి. శాంక్షన్ లెటర్ వస్తే మాకు గవర్నమెంట్ వచ్చేసి ఇదిగో సార్ 42 అమౌంట్ ఉంటుంది చూడండి సార్, ఇక్కడ ఇదిగోండి 42,61,283 రూపాయలు మాకు సబ్సిడీ రిలీజ్ చేసింది సార్. ఇది వచ్చేసేసి మన గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ ఈ ఎంఎస్ఎంఈ ఎంత ఇచ్చారనేది నాకు ఈ ప్రాసెస్ అంతా తెలియదు సార్. ఓన్లీ ఎయిర్ బస్సులు వాళ్ళకి 56 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేశానని అనౌన్స్ చేసిందండి.